వైసీపీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి కార్మికుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందన్నారు. అందులో భాగంగానే నాయి బ్రాహ్మణులకు, చాకలి వాళ్లకు, బ్రాహ్మణులకు, చాకలి వాళ్లకు, బేస్త వాళ్లకు, ఆటో వాళ్లకు ఇలా ప్రతి ఒక్కరికి గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం 10,000 ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అలాంటి పథకాలన్నీ కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ రాఘవేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కార్మిక వర్గాలు వివిధ పోరాటాల ద్వారా, ప్రాణత్యాగాల ద్వారా వారు సాధించిన విజయాలను చికాగో నగరంలో జరిగినటువంటి 18వ శతాబ్దంలో జరిగినటువంటి మారణకాండతో పాటు వాళ్ళు సాధించిన విజయాలను, ప్రాణత్యాగాలని అన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ స్మరణత కోసం మేడే అనేటటువంటి కార్యక్రమాన్ని యావత్ ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఏర్పాటు చేసుకొని ఆనాటి వారి త్యాగాలను, వారి పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమమే ఈ మేడే. మన భారతదేశంలో కూడా అదుపు తప్పినటువంటి పనివేళలు, వెట్టి చాకిరి, అటువంటి ఎన్నో దుష్ట కార్యక్రమాలు, ఎవరైతే ప్రజలను పీడించేటటువంటి సంపన్న వర్గాల ఆలోచనలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలకు విరుద్ధంగా ఎంతో ధైర్యంగా ఆ రోజు కార్మిక శ్రేణులు అందరూ కూడా త్యాగాలకు సిద్ధపడి పోరాటాలు చేసి పని కేవలం ఒక రోజుకి 8 గంటలు మాత్రమే చేయాలి, అదేవిధంగా వాళ్ళకి వారానికి ఒక రోజు సెలవు దినం, అదేవిధంగా ఇతర సౌకర్యాలు కలగాల్సిన విధానం ఉన్నది. దాని అవసరం శ్రమజీవికి అత్యవసరమైనటువంటి విధానం అని చెప్పి ఆ రోజు కార్మిక లోకం చేసినటువంటి ఉద్యమాల ఫలితమే మనం ఈనాడు మన దేశంలో మేడేగా జరుపుకోవటం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఆ త్యాగాలు చేసినటువంటి ఆ మహనీయులందరికీ కూడా వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వైఎస్ఆర్సీపీ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రభుత్వంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, మరి అదేవిధంగా చేదోడు వాదోడుగా కార్మిక వర్గాలకు నిలబడటం జరిగింది. మళ్ళీ ఆ రోజు ఆయన చేసినటువంటి మేలైన కార్యక్రమాల్లో నాయి బ్రాహ్మణులకు కానివ్వండి, దర్జీలకు కానివ్వండి, అదేవిధంగా బెస్తవారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రామిక వర్గాలకి ఎంతో కొంత ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలనేటటువంటి ఆలోచనతో వారికి ఆటో డ్రైవర్లతో పాటు ఒక్కొక్కరికి సంవత్సరానికి 10,000 రూపాయల వంతు ఆర్థిక సహాయం చేసినటువంటి ఆలోచన తీసుకొచ్చింది మా నాయకుడు పెద్దలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనవి చేస్తూ వారి ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా కార్మిక లోకానికి సంయుక్తంగా వారికి తోడుగా ఉంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ
ఈరోజు ప్రభుత్వానికి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్ళదలిచినట్టయితే కార్మికులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పి మనవి చేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమంలో కార్మికుల అందరి ఐక్యతకి కార్మికులకి ఎంతో మంచి జరగాలని వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని వాళ్ళందరూ వాళ్ళ విధుల నిర్వహణలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఆరోగ్యంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోగలిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఈఎస్ఐ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది. పేద ప్రజల కోసం నిలబడటం జరిగింది. వాళ్ళ కోసమే పథకాలను రూపొందించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే వారి ఆశయాలను కూడా మేము సాధించడానికి ఈరోజు అందరం కూడా ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది. మేమందరం కూడా కార్మిక లోకానికి మద్దతు తెలుపుతూ వారందరి పట్ల వారి కుటుంబాల పట్ల మేము ఎంతో ఆదరాభిమానాలతో వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పి మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.